నా పేరు కాకు మురళీరెడ్డి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఆలోచనలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ శ్రేణులను ఒక్కతాటిపై నడిపిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా జనసేన సారథి వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు నగరంలోనే కాదు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి వారి కుటుంబ సభ్యుల పేర్లందరిపైన కూడా గోత్రనామాలతో అర్చన కార్యక్రమం చేసి వారు 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ప్రజలను ముందుండి నడిపించాలని చెప్పి కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో చిరంజీవి యువత జనసేన నాయకులు కారంపూడి కృష్ణారెడ్డి గారు, రవికుమార్ గారు, కిషోర్ గారు, శేఖర్ రెడ్డి గారు అందరి యొక్క ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం, పేద మహిళలకి చీరల పంపిణీ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకి రోగులకి పండ్లు పంపించేటువంటి పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పావజన్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి ఆర్థిక సాయం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కాదు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు శ్రీకారం చుట్టి వేములపాటి అజయ్ కుమార్ గారు ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపు ప్రభుత్వం అప్పచెప్పినటువంటి టిడ్కో చైర్మన్ బాధ్యతలకు కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. వారి నాయకత్వంలో భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. జై జనసేన. మా నాయకుడు నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉంటూ ఈరోజు జనసేన పార్టీని ఒక తాటి మీద తీసుకోబోతూ నెల్లూరు జిల్లాలో ఎంతో ముందుకు పోతున్నటువంటి జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకోబోయి ఈ యొక్క జనసేన పార్టీని పైకి తీసుకురావాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. వారు ఒకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఒక వ్యక్తి గురించి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన మనసు ఏంటో, అతను ఎలాంటి వ్యక్తి, కలిపోయే వ్యక్తి తప్ప, కల్మషం లేని వ్యక్తి తప్ప మరొకటైతే కాదు. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఇంత ఘనంగా నెల్లూరు జిల్లాలో ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వేములపాటి అజయ్ కుమార్ గారితో మా ప్రయాణం ఎప్పటి నుంచిది కాదు. ఆ రోజు చిరంజీవిత పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా వెన్నంటే ఉండి మాకు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ముందుండి మమ్మల్ని నడిపించి మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజుని ఈ రోజు ఇంత ఘనంగా జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నెల్లూరు జిల్లాకి ఇటువంటి నాయకులు దొరకడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి వ్యక్తే మా జిల్లాకి అధ్యక్షులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కాకు మురళిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వినాయకుడి గుడి మద్రాస్ బస్టాండ్ సెంటర్లో ఇక్కడ పూజా కార్యక్రమంతో మొదలవుతుంది కార్యక్రమం. అలాగే ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి ఒక 5,000 రూపాయలు నా వంతు సహాయంగా నేను చేస్తున్నాం. అలాగే కారంపూడి కృష్ణారెడ్డి గారు, రవికుమార్ గారు, నేను ముగ్గురం కలిసి వస్త్రదాన కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో చేయడం జరుగుతుంది. దీని తదుపరి గవర్నమెంట్ హాస్పిటల్లో నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఒక పండ్ల పంపిణీ కార్యక్రమం, రోగులకి పండ్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. దాదాపుగా కోలాహలంగా ఎంతో ఆనందంగా ఇలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి వేములపాటి అజయ్ కుమార్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.